ఉదంకుడు తన గురువైన పైలుడి భార్య ఆజ్ఞ ప్రకారం పౌష మహారాజు భార్య దగ్గర నుండి కుండలాలను తీసుకొని తిరిగి వెళ్తున్నాడు. అప్పుడు మహారాణి అతనికి కుండలాలు ఇస్తూ, మహాత్మా, జాగ్రత్తగా విను, ఈ కుండలాలు సాధారణమైనవి కావు. తక్షకుడనే పామురాజు ఇవి దొంగలించడానికి చాలా కాలంగా ప్రయత్నిస్తున్నాడు. అతనికి మాయలు మంత్రాలు కూడా తెలుసు, కాబట్టి నీవు చాలా జాగ్రత్తగా ఉండాలి అని చెప్తుంది. ఉదంకుడు మహారాణి మాట విని జాగ్రత్తగా కుండలాలను తీసుకొని తిరిగి వెళ్తున్నాడు. మార్గ మధ్యలో తనకు సహాయం చేసిన పౌష మహారాజు దగ్గరికి వెళ్ళాలి, కృతజ్ఞతలు చెప్పాలి అని చెప్పి అతను మళ్ళీ పౌష మహారాజు దగ్గరికి వెళ్తాడు. రాజు అతన్ని చూసి గౌరవంగా పలకరించి భోజనం చేసి వెళ్ళండి అంటాడు. ఉదంకుడు భోజనం చేయడానికి కూర్చున్నాడు. ఉదంకుడు భోజనం చేస్తున్న సమయంలో ఆ భోజనంలో ఒక వెంట్రుక కనిపించింది. అది చూసిన ఉదంకుడు కోపంతో మండిపోయాడు. నీవు నాకు అపవిత్రమైన భోజనం పెట్టావు, దాని ఫలితంగా నీవు గుడ్డివాడివైపో అని శపించాడు. ఇది విన్న పౌష మహారాజు కూడా కోపంగా అంటాడు, నేను చేసిన చిన్న తప్పుకి ఇంత పెద్ద శాపమా? అయితే నీకు భవిష్యత్తులో సంతానం కలగదుగా కాని ప్రతిశాపం ఇస్తాడు. అలా ఇద్దరూ ఒకరికొకరు శాపాలు పెట్టుకుంటారు. కొద్దిసేపటి తర్వాత ఉదంకుడు తన కోపం తగ్గించుకొని పౌష మహారాజును చూసి, మహారాజా, నాకు సంతానం కావాలి, దయచేసి మీ శాపాన్ని ఉపసంహరించండి అంటాడు. బ్రాహ్మణుల మనసు వెన్నలాంటిది, కానీ మాట కఠినంగా ఉంటుంది. క్షత్రియుల మనసు కఠినంగా ఉంటుంది, కానీ మాట మృదువుగా ఉంటుంది. బ్రాహ్మణులు తమ శాపాన్ని వెనక్కు తీసుకునే గుణం కలవారు, కాబట్టి నేను నా శాపాన్ని ఉపసంహరించుకుంటాను అని చెప్పి అక్కడి నుంచి ఉదంకుడు బయలుదేరుతాడు. కొద్దిసేపటికి సంధ్యా సమయం వేలయింది. మార్గంలో ఒక జలాశయం కనిపించింది. ఉదంకుడు అక్కడ ఆగి కుండలాలను పక్కన పెట్టి స్నానం చేయడం మొదలు పెట్టాడు. అప్పుడే ఒక దిగంబరుడు సన్యాస రూపంలో కనిపించిన వ్యక్తి అక్కడికి వచ్చాడు. ఎవరూ ఊహించని విధంగా ఆ కుండలాలను తీసుకొని పరిగెత్తాడు. అది గమనించిన ఉదంకుడు వెంటనే అతనిని వెంబడిస్తాడు. అతనిని పట్టుకునే చివరి నిమిషంలో తెల్లని శరీరంతో 1000 పడుగుల సర్పంగా మారి వెంటనే అక్కడున్న పుట్ట లోపలికి వెళ్ళాడు. అప్పుడు ఉదంకుడు పుట్ట దగ్గరికి వెళ్లి లోపలికి ఎలా వెళ్లాలా అని ఆలోచిస్తుండగా ఒక ముని కనపడి ఆ పుట్టని తవ్వమని ఒక గుణపం ఇచ్చి అదృశ్యమయ్యాడు. దానితో ఉదంకుడు గుణపం తీసుకుని పుట్టని తవ్వగానే పుట్టలో నుండి భూదేవి ప్రత్యక్షమై రెండుగా చీలి దారి ఇస్తుంది. అప్పుడు ఉదంకుడు ఆ దారి వెంట వెళుతూ తక్షకుడి లోకమైన పాతాళ లోకానికి వెళ్ళాడు. కానీ లోపలికి వెళ్ళలేకపోయాడు. దాంతో ఉదంకుడు చేతులు జోడించి, ఓ నాగరాజులారా, మీ అందరికీ నా నమస్కారం. నా గురువు ఆజ్ఞ కోసం నేను ఈ కుండలాలను తెస్తున్నాను. తక్షకుడు వాటిని దొంగలించి తీసుకెళ్లాడు, దయచేసి నాకు తిరిగి ఇవ్వండి అని ప్రార్థించాడు. అలా ప్రార్థిస్తున్న సమయంలో అతనికి ఒక అద్భుత దృశ్యం కనిపించింది. ఇద్దరు స్త్రీలు నలుపు తెలుపు దారాలతో వస్త్రం నేస్తున్నారు. పక్కనే 6 మంది యువకులు ఒక చక్రాన్ని తిప్పుతున్నారు. ఆ చక్రానికి 12 ఆకులు ఉన్నాయి. మరొక వైపు ఒక అద్భుతమైన గుర్రం, దాని దగ్గర ఒక దివ్య పురుషుడు నిలబడి ఉన్నాడు. ఉదంకుడు ఆ దివ్య పురుషుడితో, స్వామి, నా కుండలాలు తిరిగి నేను పొందేలా సహాయం చేయండి అంటాడు. అప్పుడు ఆ దివ్య పురుషుడు ఒక ఆశ్చర్యకరమైన ఆజ్ఞ ఇచ్చాడు, ఈ గుర్రం వెనుక భాగంలో ఊదు అని. మొదట ఉదంకుడికి అర్థం కాలేదు, కానీ ఆజ్ఞ ప్రకారం అలాగే చేశాడు. ఉదంకుడు ఎప్పుడైతే ఊదుతాడో ఆ గుర్రం నుండి అగ్ని జ్వాలలు భీకరంగా బయటకు వచ్చాయి. ఆ అగ్ని పాతాళ లోకమంతా వ్యాపించింది. దాంతో నాగరాజు తక్షకుడు భయంతో వణికిపోయి పరిగెత్తుకుంటూ వచ్చి కుండలాలను ఉదంకుడికి ఇచ్చాడు. ఉదంకుడు తన కుండలాలను తిరిగి పొందాడు. కుండలాలను పొందాను, కానీ ఇక్కడ నుండి నేను బయటికి ఎలా వెళ్ళాలి? పైగా గురుపత్ని తెమ్మన్న సమయానికి ఆలస్యమైంది, ఇప్పుడెలా అని ఆలోచిస్తూ దివ్య పురుషుడితో, స్వామి, నేను ఇక్కడ నుండి బయటపడే మార్గం చూపండి అంటాడు. అప్పుడు దివ్య పురుషుడు, ఈ గుర్రం ఎక్కి నీవు ఎక్కడికి వెళ్ళాలనుకుంటావో అక్కడికి నిన్ను చేరుస్తుంది అంటాడు. అలా ఉదంకుడు కుండలాలను తీసుకుని తన గురువు దగ్గరికి వెళ్తాడు. అప్పుడు గురువు గారు, ఉదంక, ఎందుకింత ఆలస్యం చేశావు అంటాడు. అయ్యా, నేను ఆలస్యంగా రావడానికి పాపాత్ముడైన తక్షకుడు కారణం అని చెప్పి, గురువు గారు, నాకు ఒక సందేహం. నేను వెళ్లే సమయంలో ఒక పెద్ద మనిషి ఎద్దునెక్కి వచ్చాడు. అతనెవరు? ఎందుకు గోమయం నన్ను తినమన్నాడు? నన్ను పుట్టను తవ్వమని గుణపం ఇచ్చిన వాడు ఎవరు? పాతాళ లోకంలో 12 ఆకులు కలిగిన చక్రాన్ని తిప్పుతున్న 6 పురుషులెవరు? నలుపు తెలుపు దారాలతో మగ్గం మీద వస్త్రం నేస్తున్న 2 స్త్రీలు ఎవరు? అక్కడ ఉన్న అద్భుతమైన గుర్రం నెక్కిన దివ్య పురుషుడు ఎవరు అని ఈ రహస్యాన్ని చెప్పండి అంటాడు ఉదంకుడు. దాంతో పైలుడు, నీకు ఎదురుగా వచ్చింది ఇంద్రుడు. ఆయన ఐరావతమైన ఏనుగు ఎద్దు రూపంలో వచ్చింది. ఆయన చేతిలో ఉన్న కర్ర సాక్షాత్తు వజ్రాయుధం. ఇక ఎద్దు వేసిన పేడ అంటావా, అది అమృతం. నీ గురుభక్తికి మెచ్చి ఇంద్రుడు అనుగ్రహించి నీకు అమృతం ఇచ్చాడు. గుణపం ఇచ్చింది అగ్నిహోత్రుడు. ఆయన వల్లే నీవు పాతాళానికి వెళ్ళావు. అక్కడ 2 స్త్రీలు అన్నావే, వాళ్ళు దాత విధాత, అనగా రాత్రి పగలను పరిపాలించే స్త్రీలు. ఇక 12 ఆకులు అన్నావే, అవి 12 నెలలు, అనగా 1 సంవత్సరం. 6 పురుషులు చక్రం తిప్పుతున్నారు అన్నావే, వారు 6 ఋతువులు. గుర్రం నెక్కిన వాడు ఇంద్రుడి మిత్రుడైన పర్జన్యుడు, గుర్రము అగ్నిహోత్రుడు. వీరందరూ కలిసి నీ గురుభక్తికి మెచ్చి నీకు అనుగ్రహించారు అని అంటాడు పైలుడు. తర్వాత గురువు గారు,
ఉదంకుడికి ఎటువంటి ఆపదలు వచ్చినా నేను కాపాడుతానని చెప్పి గృహస్థాశ్రమాన్ని అనుభవించమని పంపుతాడు. అక్కడి నుండి వెళ్లిపోయిన ఉదంకుడికి మాత్రం మనసులో తక్షకుడి మీద కోపం అలానే ఉండిపోయింది. ఎలాగైనా తక్షకుడి మీద పగ తీర్చుకోవాలని ఒక రోజు జనమేజయుడి దగ్గరికి వస్తాడు. ఫ్రెండ్స్, ఫాలో ద నెక్స్ట్ వండర్ఫుల్ వీడియో.